ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ప్రతి రాశికి గ్రహాల కదలిక జీవనం పైన ప్రభావం చూపిస్తాయి. కానీ ఈ రాశి వారిది గ్రహాధిపత్యంలో ఉండే రోజు ఇది. శక్తివంతమైన తిథి అని చెప్పుకోవాలి. రహస్య జ్ఞానం కలిగిన వారు, మానసిక ధైర్యం ఎక్కువ, సాధనలు నిబద్ధత ఉంటుంది. ప్రతి మనిషికి కూడాను కొన్ని రకాల పరిస్థితులను, కొన్ని రకాల జ్ఞానాలు నేర్చుకునే అవకాశం వస్తుంది. ఈ రాశి జాతకులు ప్రతిసారి కూడా ఏదో నేర్చుకోవాలని తపన కలిగి ఉంటారు. ఈ రోజున మీ జీవితంలోనే కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నిటి ద్వారా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు. కొన్నిటి ద్వారా అయితే మీరు ఊహించని అనుభవాలు నేర్చుకుంటారు. ఈ రోజున గ్రహాల అనుగ్రహం మీరు పొందాలి అనుకుంటే మనం శుభారంభంలో మంత్రం జపించాలి. అందుకే మనం ఒక శక్తివంతమైన మంత్రం ఈ రోజున ప్రారంభిద్దాం. ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమః. ఈ మంత్రాన్ని మీ రాశి జాతకులు ఈరోజు ఉదయాన్నే స్మరించుకోండి. మనసులో ఒక్కసారి ఈ విధంగా లేదా 3, 5, 11 సార్లు ఈ మంత్రాన్ని జపించుకోండి. ఈ మంత్రం మీ జీవితంలోని భయాలు, ఆందోళనలను, ఇబ్బందులను, సమస్యలను తొలగించి శాంతి, ధైర్యం, సంపద ప్రసాదిస్తుంది. ఈ రాశివారు ఈ రోజున ఈ మంత్రాన్ని లేదా ప్రతి రోజున ఉదయం 11 సార్లు జపిస్తే దివ్య రక్షణ మీకు కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ రాశి మూల లక్షణాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావాల గురించి తెలుసుకుందాం. మనసులోని శాంతి, కోరికతో, భక్తి భావంతో ఆధ్యాత్మికతను మనం హృదయంలోనే ఉంచుకొని ఎప్పుడు జీవితాన్ని ముందుకు వెళ్ళిపోవడం గురించి ఆలోచించాలి. ఆగిపోయిన గొంగిలాగా అక్కడనే ఉండిపోవద్దు. అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తే విజయం వస్తుంది. ఈ రోజున ఈ రాశి జాతకులు ఆత్మ పరిశీలన యాత్రను ప్రారంభిస్తారు. మీలో మీకు కొన్ని రకాల ఆలోచనలు సృష్టిస్తాయి. ఈ రాశి వారు సాధారణమైన వ్యక్తులు కాదు. భగవంతుడు వీరికి ఇచ్చిన శక్తి సాధారణమైన శక్తి కానీ అంతర్గత ధైర్యం, అగ్నిని సైతం శాంతింపచేసే శక్తి, జ్ఞానము వీరి లోతుల్లోనే ఉంటుంది. అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు కూడా ఈ రోజున మీలోని ఆత్మస్పృహ ద్వారా గ్రహించే శక్తి కలగబోతుంది. ఇది భగవంతుడి అనుగ్రహం. ఈ రాశివారు ఒకేసారి ఏదైనా సంకల్పం చేసుకుంటే ఆ యొక్క సంకల్పం నెరవేర్చి ఆ పని పూర్తి చేసే వరకు కూడా అసలు కాంప్రమైజ్ అవ్వరు. ఈ యొక్క భావం వీరిలో కనబడదు. వీరు ఎప్పుడు మౌనంగా ఉంటారు. కానీ వీరి యొక్క మౌనంలో మహాశక్తి ఉంటుంది. మీరు మాట్లాడితే మాటలు బలంగా ఉంటాయి. ప్రపంచం మీ మాటలు వినకపోయినా సమయం మీ మాటలను వినిరూపిస్తుంది. ఈ రోజున అదే సమయం వచ్చిందని చెప్పడంలో మేము సంతోషిస్తున్నాం. ఈ రాశి జాతకులు జలంలాగా ప్రశాంతంగా ఉంటారు. శాంతి ప్రవాహంలో ఉన్నప్పుడు, శక్తి అలల్లో ఉన్నప్పుడు ఆవేశం ఉంటుంది. ఇది మీ మనసు స్వభావం. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ప్రపంచాన్ని పరిశీలిస్తుంటారు. గంభీరంగా ఆలోచించే స్థితిలో ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో అద్భుత ఉత్సాహంతోనే ఉంటారు. మీలోని శక్తిని వెలికి తీయాలని చెప్పి మీ రోజునే సహజంగానే చేస్తూ ఉంటారు. ఎవరికి మీ హృదయాన్ని సులభంగా చూపించారు. కానీ ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణమిచ్చేంతగా ప్రేమిస్తారు. ఒకసారి నమ్మకం పెడితే ఆ నమ్మకాన్ని అంతవరకు నింపుకుంటారు. ఇది మీ మహత్తు, ఇదే మీ బలం. అలాగే అదే కొన్నిసార్లు మీ బాధలకు కారణమవుతుంది. అయితే ఈ రాశి జాతకులకు ప్రపంచంలోని అందరూ అర్థం చేసుకోలేని లోతు స్వభావం మీలో ఉంటుంది. మీ కళ్ళలో అనేక ప్రశ్నలు ఉంటాయి. అలాగే మీ హృదయంలో సమాధానాలు ఉంటాయి. ఇతరులు ప్రదర్శనలోని ఆసక్తి చూపిస్తారు, కానీ మీరు నిజం లోతుల్లో ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మికత మీ యొక్క జీవితంలో సహజంగా ప్రవహిస్తుంది. మీరు భగవంతుని నిశ్శబ్దంగా భావించేవారు. మీరు ఒక ఆత్మ శక్తి చేతనే మీరు జీవితంలోని ఎన్నో కష్టాలను పరిష్కరించుకుంటూ విజయం పొందుకుంటారు. ఈరోజు ఈ తిథి గ్రహస్థితులు మీ పైన ఏమి ప్రవాహం చూపించబోతున్నాయో తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క అంతర్గత జీవిత శక్తి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి.
ఎందుకంటే గ్రహాలు పరిస్థితులను చూస్తే కానీ మీ యొక్క అంతర్గత శక్తి మీ ఈరోజు స్పందిస్తుంది. మీ స్పందనే మీ ఫలితం, నిర్ణయమే మీ దారం. ఇదే ఈ రాశి జాతకుల యొక్క మహిమ. ఈ రోజున మీ యొక్క బలం, మానసిక లోతు, మీ మౌనం, మీ యొక్క మాటలకు సమాధానం. మీరు వెనకడుగు అస్సలు వేయరు. కూలిపోతారు కానీ, కుమిలిపోతారు కానీ మళ్ళీ లేస్తారు. మీ కన్నీళ్ళను ముందు ఈరోజు దాచుకుంటూ వెళ్ళండి. ఈ ఆత్మను ఒక శాంతి స్వరూపుని కరుణ ప్రవహిస్తుంది. ఈ సిద్ధాంతం రహస్యమయమైనందున ప్రపంచానికి అర్థం కావడం కష్టం. కానీ భగవంతుడు మీ హృదయాన్ని తెలుసుకుంటాడు. లక్ష్మీ నరసింహస్వామి మీకు రక్షకుడు. ఆయన సింహ స్వరూపం, మీ ధైర్యానికి ప్రతిబింబం. ఆయన లక్ష్మీ ఆయన కరుణ ప్రవాహం ఎప్పుడు ఉంటాయి. శక్తి మరియు మీలో ఉన్నటువంటి సౌమ్యత, అగ్ని మరియు నీరు గర్జన మరియు మౌనం. ఇప్పుడు మనం ఈ యొక్క రాశి జ్యోతిష్య ఫలితాల గురించి గ్రహస్థితుల మార్గంలోకి మనము ప్రవేశిద్దాము. ఈ రోజున మీరు ధైర్యంగా నిర్ణయాలు సామర్థ్యం పెరగబోతున్నాయి. జీవితంలోని ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొనే కొండంత శక్తిని కూడా శని ఇస్తున్నాడు. ఆ శక్తి మీ యొక్క వృత్తి సంబంధాల నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు రాహువు 5వ స్థానంలో ఉండి మిమ్మల్ని పరీక్షిస్తాడు. అనుకోని ఆలోచనలు, అనవసరమైన ఆందోళనలు రావచ్చు కానీ అవి శాశ్వతం కానే కావు. ఈ సత్యాన్ని గమనించండి. ఇది సాధనకు వెలుగు చూపే మార్గాలు. కేతు ఈ రోజున 11వ స్థానంలో ఉండి లాభాలను కాస్త ఆలస్యంగా ఇస్తాడు. గమనించుకోగలరు. కానీ ఆలస్యం మీ సహనాన్ని పెంచుతుంది. సహనం పెరిగితే ఫలితం మహత్తరం అవుతుంది. సూర్యుడు వ్యయాలు పెంచుతున్నప్పటికీ అంతర్గత జ్ఞానాన్ని కూడా మేలుకొల్పుతున్నారు. చంద్రుడు మీ మనసులోని అలలను లేవనెత్తుతున్న అంతరంగ అవరోధనం నేర్పుతున్నాడు. మంగళుడు మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తి కాబోతున్నాడు. ఈ రోజున శుక్రుడు మీ మాటలకు ఆకర్షణ పెంచుతున్నాడు. బుధుడు మీ ఆలోచనలకు స్పష్టతను ఇస్తున్నాడు. గురువు మీ సంబంధాలలోనే మంచి మార్గదర్శకత్వాన్ని కల్పిస్తున్నాడు. అందువల్ల ఈరోజు కేవలం మీ అదృచిక సమయం కాదు, ఇది మీ అంతర్గత జీవితాన్ని బలోపేతం చేసే దైవ సమయం. మనం ఈ ప్రవాహాలను సరిగ్గా గుర్తించాలి. సరిగ్గా నడుచుకుంటే ఈ సమయం మీకు జీవితంలో శ్రేయస్సు, శాంతి, అసాధారణమైన మార్పు. శ్రేయస్సు, శాంతి, అసాధారణం అనుకున్న పనులలో సుసాధ్యం చేసేలా చూపిస్తుంది. ఈ సాధనలో మనకు రక్షకుడిగా ఉండేది కేవలం ఒకే ఒక శక్తి. ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమః. మీ మనసు ఈ మంత్రంలో ఈరోజు ఇలా లీనమవ్వాలి. ఇలా ఉన్నప్పుడు ప్రపంచం ఎంత విఫలంగా మారిపోతుందో మీరు స్వయంగా అనుభవిస్తారు. అలాగే ఈ రోజున గ్రహాల స్థితి వీరికి అందరిగా వారి యొక్క కార్యం సఫలం కావడం కనిపిస్తుంది. సంబంధాలు ఆధ్యాత్మికత మీద ఎంతో మృదువుగా, ఎంతో లోతుగాను ప్రభావం చూపిస్తుంది. ఈ రోజున మీలో ఉన్న అగ్నిశక్తి మేలుకుంటుంది. మంగళుడు అంటే కేవలం ఆవేశం కాదు, అది ధైర్యం, నడిచే శక్తి. అలాగే సంకల్ప బలం పెరుగుతుంది. భూమిపై నడిచే ఒక శక్తి, ఒక యజ్ఞం లాంటి వారు వీరి యొక్క గుండెల్లో నిజమైన అగ్ని కాలుతుంది. ఆ అగ్ని వారికి పరీక్షల్లోనూ నిలబడడానికి శక్తిని ఇచ్చేది. ఈ రోజున ఈ శక్తి మరింత పెరిగే సూచనగా ఉంటుంది. శని 3వ స్థానంలో ఉండి మీ మాటల్లో నిగ్రహాన్ని, మీ ఆలోచనలను గంభీరత్వాన్ని, మీ నిర్ణయాల స్థిరత్వాన్ని కలిగిస్తాడు. శని ప్రభావం కొన్నిసార్లు భారంగా అనిపించవచ్చు, కానీ శని చూపించే భారం అనేది మనసును తయారు చేసే శిక్షణ. ప్రపంచంలో బాహ్య శక్తులు ఉన్నప్పటికీ కూడా మీ అంతరంగ శక్తి నిలబడేలాగా శని మిమ్మల్ని రూపొందిద్దుతున్నాడు. ఈ యొక్క శిక్షణ వలన ఈ రాశి జాతకులకు ఈ రోజున మీరు చేసే నిర్ణయాలకు అవతలి వారు అప్పులు పడతారు. వారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో కాలమే వారికి చెబుతుంది. రాహువు 5వ స్థానంలోనే ఉన్నాడు. ఇలా 5వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని క్షణాల్లో మనసులో ఈ రోజున అనుమానం, భయం, అనవసరమైన ఆలోచనలు కూడా స్ఫురించవచ్చు. ప్రేమ సంబంధాలు లేదా పిల్లల విషయంలో చిన్న చిన్న ఉద్వేగాలు సంభవించవచ్చు. కానీ ఇక్కడ ఈ రాశి వారు భావోద్వేగాలను లోపల మింగే శక్తి కలవారు. ఈ రాహువు ప్రభావంతో ఈ రోజున వచ్చిన గందరగోళాన్ని మీరు నిశ్శబ్దంగా ఆలోచించండి, సమతుల్యం చేయండి. మీరు అతి త్వరగా స్పందించకపోతే ఏ పరిస్థితి కూడా నియంత్రణలోకి రాదు.
కావున ఈ స్థానంలో ఉండి లాభాలను ఆలస్యంగానే ఇస్తున్నాడు రాహువు. ప్రయత్నం జరుగుతుంది, కష్టం ఉంటుంది, కానీ ఫలితం వెంటనే రాకపోవచ్చు. మనిషిలోని అలసట కలిగించేది. కానీ మీరు ఒక గొప్ప లక్షణం ఎదుగుదలను ఆలస్యంగానైనా స్థిరంగా పొందుకుంటాయి. ఈ సమయంలో కేతువు మీకు నిలకడ అనే వరం ఇస్తున్నాడు. మీరు వెళ్ళేదారి సరైంది. మీరు చేస్తున్న కృషి వృధా కాలేదు. విశ్వాసం పెట్టుకోండి. లాభాలు ఆలస్యమైన ఘనంగా వస్తాయి. మీ శ్రమకు దేవుడు ప్రతిఫలితం తప్పకుండా ఇస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి. మనసులో అలసట కలిగించగలదు. మీరు గొప్ప లక్షణం ఎదుగుదలను ఆలస్యంగానైనా స్థిరంగా పొందుకుంటారు. ఈ సమయంలో కేతువు మీకు నిలకడ అనే వరం ఇస్తున్నాడు. మీరు వెళ్ళేదారి సరైంది. మీరు చేస్తున్న కృషి వృధా కాలేదని విశ్వాసం పెట్టుకోండి. లాభాలు ఆలస్యమైన ఘనంగా వస్తాయి. మీ శ్రమకు దేవుడు ప్రతిఫలితం తప్పకుండా ఇస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు సూర్యుడు వ్యయస్థానంలోని ఉండడం వలన ఖర్చులు పెరగవచ్చు, కానీ ఈ ఖర్చులు చాలా వరకు కూడా మీకు కుటుంబ బాధ్యతలు, అవసరమైన పనులపైన జరుగుతాయి. దీనిని అపశకనంగా భావించవద్దు. చంద్రుడు మీ మనసులోని చిన్న చలనాలు సృష్టిస్తాడు. ఈ రోజున మీ లోపలికి తిరిగే ఆ ఆలోచనలు మీ ప్రపంచాన్ని మార్చాలని అనిపించే ఉత్సాహం ఉంటుంది. ఈ రెండు ధోరణిలో మీకు చంద్రుడు మృదుత్వం నేర్పిస్తాడు. మంగళుడు ధైర్యాన్ని కల్పించబోతున్నాడు. ఈ కలయిక మహత్తరంగా ఉంటుంది. శుక్రుడు బుధుడు కలిసి ఉన్న ప్రభావం ఈ రోజున మీ మాటలకు చైతన్య ఆకర్షణ ప్రభావాన్ని ఇవ్వగలదు. మీరు పలికిన మాటలు వినేవారి హృదయాల్లో లోతుగా ప్రవహిస్తాయి. ఈరోజు వ్యాపార ఉద్యోగ అవసరాల్లో మీ చాతుర్యం మీకు విజయాన్ని తీసుకొస్తుంది. గురుగ్రహం 7వ స్థానంలో ఉండడం వలన మీకు దైవం నుండి దిక్సూచిక లభిస్తబోతుంది. గురువు దృష్టి ప్రేమతో కూడింది. ఇది మీకు సరైన వ్యక్తులతో సరైన సంబంధాలలోనే కలుగజేస్తుందని కూడా చెప్పక తప్పదు. భాగస్వామిలో అభివృద్ధిని అందిస్తుంది. గురువు వలన మీరు ఒంటరిగా నడవాల్సిన అవసరం వస్తుంది. మీ మార్గంలో కొంతమంది మీతో నడుస్తారు. గురువు దయ అనేది కేవలం శుభ ఫలితాలు మాత్రమే కాదు, అది మనసులోని శాంతిని, పక్కన ఉన్న వారి నుండి ప్రేమ. అది మన జీవితానికి దిశ. ఇప్పుడు ఉద్యోగ మార్గం, వృత్తి విషయాలను ఈ రోజున ఎలా ఉండబోతున్నాయో ఆత్మశాంతితో గమనిద్దాము. ఈ రోజున వృత్తి రంగంలో మీకు ఒక మార్గదర్శక శక్తిలాగా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనిలో మీ ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది. మీ పై అధికారులు లేదా మీ ఆధారపడే వ్యక్తుల నిర్ణయాలను గౌరవించే పరిస్థితి ఉంటుంది. అలాగే మీలో ఉన్న నిశ్శబ్ద నాయకత్వం ఈ రోజున బయటపడుతుంది. మీరు మాటలు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ పనులు మాటలుగా మారతాయి. కొంతమందికి పాత అవకాశాలు తిరిగి రావచ్చు. మీరు ఒకప్పుడు ఎదురు చూసిన గుర్తింపు ఇప్పుడు మీ పైన నడుస్తుందని చెప్పవచ్చు. మీరు కృషి చేసిన పనికి మీకు గుర్తింపు లభిస్తుంది. అయినా ఈ సమయంలోనే ఒక చిన్న జాగ్రత్త అవసరం. మీ శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు మనసులో ఉన్న మాటలు వెంటనే పలకాలని అనిపిస్తుంది, కానీ ఇక్కడే ఈరోజే నిగ్రహం శుభాన్ని ఇస్తుంది. మాటల కంటే మీ నిశ్శబ్దం శక్తివంతంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా, స్థిరంగా, గంభీరంగా వ్యవహరిస్తే మీ శత్రువులు సైతం మీ శాంతికి నమస్కరిస్తారు. ఉద్యోగ మార్పు అనేది ఈ రోజున ఈ రాశి జాతకులకు ఆలోచిస్తుంటే తొందరపడకూడదు. కొంత రోజుల క్రితం మీకు పరిస్థితులన్నిటివి మీకు మారుతాయని కూడా చెప్పవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాల్లోకి ప్రవేశించే ముందు పత్రాలు అలాగే నిబంధనలు శ్రద్ధగా పరిశీలించినప్పుడు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి. అందువలన అడావిడి కాకుండా ధ్యానం చేసిన మనసుతోనే స్పష్టతతో ఫలితాలు పొందుకోండి. మీరు ఇప్పుడు చేసే పని కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆత్మయాత్ర. ఇది దేవుడు మీతో మాట్లాడే విధానం. పని ఆలస్యమైతే కోపం అస్సలు వద్దు. ఫలితం వెంటనే రాకపోతే నిరాశ వద్దు. ఈ రాశి వారికి అసలు ఫలితం ఎప్పుడు కూడా చివర్లోనే ఉంటుంది, అని ఫలితం వచ్చినప్పుడు అది చరిత్రగా నిలుస్తుంది. ఇది మీ సమయం. ఈరోజు మీ సమయమే. మీ నిశ్శబ్ద శక్తి పుష్పించే సమయం. లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో మీ కృషి సార్థకమయ్యే సమయం. ఆర్థిక విషయాలు ఈ సమయంలోనే ఈ రాశి వారికి ఒక అంతర్గత శక్తిని ఇస్తాయి. అంతర్గత పరీక్ష కూడా అవుతుంది. ఆదాయం వస్తుంది, కానీ అది నిల్వ ఉండడానికి
నిల్వ ఉండదు, కొంత సమయం తీసుకుంటుంది. కొన్ని సందర్భాలు డబ్బు ఎంతో శ్రమతో వచ్చిన కుటుంబ అవసరాలు, న్యాయమైన అవసరాలను, అనుకోని ఖర్చులు, బాధ్యతలు ఆ సంపాదన వెంటనే బయటకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. మీకు హఠాత్తుగా 3:30 తర్వాత ఫోన్ కాల్ రావచ్చు. ఇది మనసుకు కాస్త అయిష్టత, అస్పష్టత, అసహనం కలగవచ్చును. కానీ ఈ సమయంలోనే మనం ఏం చేయాలి అనే ఆలోచన గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే, సంపాదన అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు. అది దైవ సంకేతం. దేవుడు మనకు ఏమి ఇస్తాడో, ఎంత ఇస్తాడో అది మన ఆత్మధైర్యంతో, మన కర్మ పాపంతో, మన భక్తితో కలిసి పొందుకునేది. ఈ కారణంగా ఆర్థిక పరిస్థితుల్లో ఉండే చిన్న ఒడిదుడుకులను మనం విఘ్నాలుగా కాకుండా సందేహంగా చూడాలి. డబ్బులు నిల్వ ఉండాలంటే మనసులో నిలకడ అవసరం. ఈ కాలంలో అవసరం లేనిది ఖర్చులు తగ్గించడం మంచిది. ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే హృదయం చెప్పిన మేరకు మనం సహాయం చేయవచ్చు. కానీ అప్పు చేసి సహాయం చేయడం మాత్రం ఇప్పుడు మీకు అవసరం లేదు. పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు ఈ రోజున పెద్దల సలహా, నమ్మకమైన ఆధ్యాత్మికత విషయంలోని నిర్ణయం తీసుకోండి. రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు ఇప్పటికీ మీరికి మంచి కాలం కాదు. ఇక ఈ రోజు కూడా వీరి గురించి ఆలోచించవద్దు. పరిస్థితులపైన నిరీక్షణతో కూడిన దృష్టి పెట్టండి. గతంలో ఇచ్చిన ధనం మళ్ళీ క్రమంగా ఈరోజు తిరిగి వచ్చే సూచన కనిపిస్తుంది. ఇది నెమ్మదిగా జరిగిన దైవ నిర్ణయం ప్రకారమే జరిగిందని గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సింది ఒకటేనండి, మన హృదయంలో నమ్మకాన్ని భగవంతుడి మీద నిలుపుకోవడం. ఎందుకంటే నమ్మకం ఉన్న చోట దేవుడు నిలుస్తాడు. ఈ సమయంలో గర్వము, దానము, అన్నదానం వంటి కార్యక్రమాలు ఆర్థిక ప్రవాహం మళ్ళీ సాపిగా ప్రవహించేందుకు దైవ మార్గము అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఎవరో ఒక వ్యక్తికి భోజనం పెట్టడం లేదా పేదరికంలో ఉన్నవారికి మనము ఈ రోజున నూనె దీపం వెలిగించడం వంటివి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి. చిన్న చిన్న దానాలు పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే దానంలో మనసు ఉంటుంది, దానంలో దైవం నిద్రిస్తుంది. ఇప్పుడు ఆరోగ్య విషయాలు ఈరోజు వీరికి చూస్తే, ఈ సమయంలో ఆరోగ్యం మనసుతోనే అనుబంధమైంది. మీ భావాలు మీ లోపల నిశ్శబ్దం. చంద్రుడు మీ యొక్క ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు. మీ మనసును ఒక సముద్రంగా మారుస్తాడు. ఈ రోజున అలలు ఎగిసేలాగా మీ మనసు ఉంటుంది. అలాగే కొన్ని రకాల సన్నని ఇబ్బందులు, నిశ్శబ్దం, మార్పులు మీ నిద్రలో ఆలోచనలు కనిపిస్తాయి. కొన్నిసార్లు లోతైన ధ్యానం ఉంటుంది వీరి యొక్క మదిలో. అలాంటి నిశ్శబ్దం ఈ రోజున కొన్ని క్షణాల్లో మీ ఆలోచనల్లో పోవు. ఈ స్థితిని భయం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది గ్రహాల ప్రకృతి. అలాగే ఇది ఈ రాశి జాతకుల యొక్క హృదయ రహస్యం. ఈ సమయంలో శరీరానికి తేలికైన ఆహారం మంచిది. నీళ్ళు ఎక్కువ తాగడం సులభం. ఈ రాశి జాతకులకు శక్తి సమతుల్యం ఉంటుంది. ఉదయం నిద్ర లేచినప్పటినీ వెంటనే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో తేనె కలిపి తాగితే శరీరం, మనసు రెండు కూడా సమతుల్యం అవుతుంది. ప్రకృతికి దగ్గరగా ఉండండి. రాత్రి నిద్రకు ముందుకు కొద్ది నిమిషాలు శ్వాస సాధన, నిశ్శబ్ద ధ్యానం చేస్తే కంగారు, ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యానికి మీకు చాలా వరకు కూడా భయంగా ఉండొచ్చు, కొన్ని రకాల సమస్యలు ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు మీకు అమిత శక్తిని ఇస్తాడు. మీ శరీరాన్ని ప్రేమతో ఇకనైనా చూసుకోండి. ఎవరి కోసమో బాధ్యతల కోసమో మీ కడుపు కాల్చుకుంది చాలు. ఇక నుంచి ఆరోగ్యం గురించి పట్టించుకోండి. కడుపు, నడుపు సంబంధిత చిన్న బాధలు ఈ సమయంలో రావచ్చు. వీటిని చిన్న విషయాలుగా మీరు తీసుకొని నిర్లక్ష్యం చేయొద్దు. శరీరాన్ని మందంగా నడవనివ్వకూడదు. సూర్య నమస్కారాలు, యోగాసనాలు మీ శరీరానికి జీవశక్తిని కలుగజేస్తాయి. ఈ రాశివారు మీ యొక్క శరీరం ఆత్మబలం కంటే కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రాశి జాతకులు దీన్ని గమనించడం చాలా అవసరం. శరీరం మనకి మాటలు లేకుండా చెప్పేటువంటి ప్రార్థన వినాలి. ఇప్పుడు కుటుంబం, సంబంధాలు, పిల్లల విషయాలు మనసును హత్తుకునే విధానంగా ఈరోజు మారబోతున్నాయని చెప్పవచ్చు. మీ మాటలు, మీ ప్రేమ దాగి ఉంటుంది. మీ హృదయంలోనే ఉన్న ప్రేమ మాటల్లోనే ఈరోజు దొర్లుతుంది. ప్రేమలో ఈ రాశి జాతకులకు ఈ రోజున మాటలు కాదు అనేపోతే ఈరోజు భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు మీ మనసులో నిశ్శబ్దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు.
వారు మీరు దూరం ఉన్నట్టుగా భావించవచ్చు, కానీ ఇది దూరం కాదు. ఇది మీ లోపలి ప్రయాణం. మీ భావనను వారికి అర్థమయ్యే విధానంగా చెప్పాల్సిన రోజు ఇది. నెమ్మదిగా మృదువుగా వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తే మీ సంబంధం ఈ రోజున మరింత బలపడుతుంది అని కూడా చెప్పక తప్పదు. అలాగే పిల్లల విషయంలోనే మీరు ప్రేమ జాప్యం చేయొద్దు. కొంత ఆందోళన వారి విషయంలోనైతే ఈ సమయంలో కనిపించవచ్చు. వారి చదువు, వారి యొక్క ఆరోగ్యం, భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా రావచ్చు, కానీ ఇది ఆందోళనతో కూడుకోవడం అవుతుంది. గురుగ్రహం ఆశీర్వాదం పిల్లలపైన ఉంటుంది. అందువలన ఈ ఆందోళనను క్రమంగా శాంతి పరిష్కారాలకు దారితీస్తాయి. వీరితో కొద్దిసేపు ఈ రోజున ప్రేమగా మాట్లాడండి. వారు చెప్పింది వినండి. వారిపైన ఒత్తిడి చేయకుండా ప్రేరణ ఇవ్వడము చాలా మంచిది. అలాగే కుటుంబంలో పెద్దల మాటలు వినడం శుభప్రదం. వారి ఆశీర్వాదం ఏదో రక్షించే గోపురం లాంటిది. సంబంధంలో శాంతి కోసం ఒక రహస్యం దాగి ఉంది. అది నిశ్శబ్దంలో. మీరు మీ యొక్క ప్రేమను, కోపమును, ద్వేషమును త్వరగా కాకుండా సహనం ద్వారా వ్యక్తం చేస్తే మీ చుట్టూ ఉన్న హృదయాల్లో కరిగిపోతాయి. ఈ రాశి వారికి ప్రేమలో ఆవేశంలో ఉంటుంది, కానీ అదే ప్రేమలో మీ మృదుత్వానికి కలిపితే దేవుని అనుభూతి అవుతుంది. మీరు సంబంధాలలోని పవిత్ర సమయం ఇందిగా చెప్పొచ్చు. మీ హృదయాన్ని తెరిచే ప్రేమలో ప్రవహింపచేసే సమయం ఇది. ఇది కుటుంబం అనే పదానికి జీవం ఇచ్చే సమయం. ఇప్పుడు సులభ పరిహారాలు తెలుసుకుందాము. రోజువారీ ఆధ్యాత్మిక అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోని ప్రతి గ్రహం ఒక భాష మాట్లాడుతుంది. ఆ భాష మన జీవితంలోని సంఘటన రూపంలో వ్యక్తమవుతాయి. కానీ ఆ సంఘటనలకు ఎదురు నిలబడడానికి, వాటిని సులభపరచడానికి, వాటిలో దైవత్వాన్ని అనుభవించడానికి మనము ఎదురుండి సాధనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, సేవలు చేయాలి, దానాలు చేయాలి. ఇవి దైవ భాషకు మన సంబంధాలు. అయితే ఈ రాశి వారు, ఈ జాతకులు ఏమిటంటే ఆధ్యాత్మికతను ఆలోచన కాకుండా అనుభవంగా చూస్తారు. అందుకే మీ పరిహారాలు కూడా మీ ఆత్మ నుండి రావాలి. మీ ప్రార్థనలు శబ్దం కాదు, హృదయం ఉండాలి. ప్రతిరోజు కూడాను ఉదయం నిద్ర లేచిన వెంటనే 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాస రాకపోకలు ఎలా జరుగుతున్నాయో చూడండి. దాని తర్వాత నెమ్మదిగా మనసును ఒక్క మంత్రం ప్రవహించనివ్వండి. అదే మంత్రం ఈ సమయంలో మీకు రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమః. ఒక మంత్రం మీ భయాలకు అడ్డుగోడ కడుతుంది. మీ ఆలోచనలోని ఆందోళనకు అర్థం చూపిస్తుంది. మీ హృదయానికి ఒక ఆధారం ఇస్తుంది. మీ మంత్రాన్ని 11 సార్లు చదవండి, సరిపోతుంది. గంభీరతతో ధైర్యంగా చదవండి. శబ్దం చేయనిదైన హృదయం పెద్దదై ఉండాలి. ఈ రోజున హనుమంతుడి దర్శనం చేసుకోండి. ఎంతో శుభప్రదంగా ఉంటుంది. హనుమంతుడు మీ కష్టాలకు అడ్డుగా కావలి కాస్తాడు. హనుమంతుడి అనుగ్రహం ఉంటే ఏ కష్టమైనా తొలగిపోతుంది. హనుమంతుడి ముందు ఒక ఎరుపు పువ్వు సమర్పించండి, లేదా చెరుకును సమర్పించండి. అపారమైన శక్తి ఉంటుంది. ఇది మంగళకర దోషాలను శాంతింపజేస్తుంది. అమ్మవారి ఆలయంలో ఒక దీపం వెలిగించి మీ యొక్క హృదయంలో ఉన్న మౌన ప్రార్థనను వ్యక్తం చేయండి. ఆ ప్రార్థనలో మాటలు అవసరం లేదు, మనస్సును మాత్రమే ఉంచండి. అలాగే శనివారం తేదీలో సాయంత్రం ఒక నూనె దీపం వెలిగించి శనిదేవుడి యొక్క సన్నిధిలో 2 నిమిషాలు నిలబడి ఉండండి. శని మీకు దయను కలుగజేయలేదనుకుంటే ఆయన మీకు నేర్పినది మీ బలమని తెలుసుకోండి. రాహుకేతువుల ప్రభావాన్ని శాంతపరిచేందుకు ఈ రోజున సరళమైన ఒక పరిహారం చేయండి. ఎంతైనా ఒక నది లేదా సరస్సు కుంట దగ్గరికి వెళ్ళి నీటిని నెమ్మదిగా చూస్తూ 5 నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడడం మీ మనసులోని అలలను సమతుల్యం చేస్తూ మీలోని భావాలను శుభ్రం చేస్తుంది. ఇది పూజ కాదని కొందరు అనుకుంటారు, కానీ ఇది దేవుడు మీకు తెలియజేస్తున్న, అంటే మీ మనసుకు ఇచ్చిన అత్యంత నిశ్శబ్ద ఉపదేశం. ఈ రోజున మీరు తీసుకోవలసిన ముఖ్య చర్యల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మీకు పరీక్షలు లేదా కష్టాలు ఇవ్వడానికి కాదు, మీ అంతర్గత శక్తిని గుర్తుపరిచేయడానికి ఈ సమయం. ఈ రోజున ఒక సాధన, ప్రతి పరిస్థితికి ఒక శిక్షణ. ఈ రోజున మీ మనసు కొంచెంగా ఇబ్బందిగా నిర్ణయాలు తీసుకోవడంలో పరిశీలన తీసుకోవడమే మంచిది. పెద్ద నిర్ణయాల విషయంలో జాగ్రత్త. పాత విషయాలను వదిలేసి ప్రయత్నం చేయండి.
ఈరోజు దాచుకున్న బాధలు, మాటల్లో చెప్పలేనటువంటి కొన్ని కోపాలు, మౌనంలో నొక్కిన గాయాలు, మనసుకు భారంగా అయిన జ్ఞాపకాలు, ఇవన్నీ వదిలేయాలనుకున్న మనసు అంగీకరించకపోవచ్చు. కానీ ఈరోజు ఆ అంగీకారాన్ని నేర్పిస్తుంది. ఈ రోజున మీ యొక్క ధైర్యం పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఈరోజు ముందడుగేసే రోజులు అవుతుంది. మీ భావాలు స్పష్టత అవుతాయి. చెప్పాలి కానీ మాటలు మృదుగా చెప్పాలని గుర్తుపెట్టుకోండి. మీరు కఠినంగా మాట్లాడితే ఇతరులకు దూరం అవుతారు. మీరు మృదువుగా మాట్లాడితే మీ మనస్సు మీ మాట తాకుతుంది. ఎదుటివారికి గౌరవం స్ఫురిస్తుంది. మాటలతో కాదు, ఆ మౌనం ప్రేమగా మారి రోజులు ఇది. ఈరోజు పని మరియు వృత్తి విషయాల్లో దృష్టి ఎక్కువగా పెట్టండి. మరింత పదును పెరుగుతుంది. మీరు చేసే పని ఫలితం చూపించలేదు. మీరు ఎవరికి కూడా మీ యొక్క పని గురించి చెప్పాలి, నిరూపించాలని అనుకోవద్దు. మీ పని మీకు విలువను నేర్పిస్తుంది. మీరు చేసే చిన్న చిన్న కార్యాలు అయినా నిశ్శబ్ద శక్తిని ప్రయత్నిస్తుంది. ఆధ్యాత్మిక సాధనకు కూడా ఈరోజు మంచి రోజు. ఈరోజు మీకు ఏమిటంటే దైవానికి సమీపత్వాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ రెండు నిశ్శబ్దంగా కొంత సమయం ఒంటరిగా ఉండాలి. ఆ నిశ్శబ్దంలోని దేవుని స్పర్శ ఉంటుంది. ఆ మౌనంలో మీ ఆత్మస్వరూపం దాల్చుతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పవిత్ర ప్రయాణాన్ని ముగింపుకు వెళ్తూ దైవ ఆశీర్వాదంతో మన హృదయంలో శాంతి, నమ్మకాన్ని స్థిరపరచుకుందాం. ఈరోజు కేవలం గ్రహాల కదలికలు కాదండి, అవి చేసేటువంటి ఆత్మయాత్రలు. ఒక అంతఃకరమైన మార్పు, మనసు ఎలా స్పందిస్తుందో, హృదయం ఎలా లొంగుతుందో, ఆత్మ దైవాన్ని ఎలా స్పృశిస్తుంది అనే దానికి ఈ సమయం అర్థం పడుతుంది. ఈ పరిస్థితులు బాహ్యంగా మీకు కొంత కష్టం కలిగించినప్పటికీ వాటి మూలంలో దైవ సంకల్పం దాగి ఉంటుంది. దైవ సంకల్పం ఎప్పుడు కూడా మెల్లగానే నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.